హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఈరోజు స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. తనను ఇంకా దగ్గరకు లాక్కొని గట్టిగా పట్టుకొని, సరే నిన్నుగా ప్రేమించే నా జీవితంలో అన్ని విధాలుగా ప్రేమను అర్పిస్తాను, నువ్వేమంటావు? తను సిగ్గుపడుతుంది. అలాగే అర్జున్, ఇంకా లేట్ ఎందుకు? తాళి కట్టేయచ్చుగా, అయిపోతాను నీకు పెళ్ళాం, నా ప్రపంచ రాజ్యంలో రాజుగా ఉండిపోవచ్చుగా అంది. నువ్వు నా వైపు వేసే ఒక్క అడుగు కోసం ప్రపంచమంతా పువ్వులు పరుస్తాను. నువ్వు నా వైపు విసిరే ఆ చిరునవ్వు కోసం దిక్కులన్నింటినీ ఒకటి చేస్తా అన్నాడు అర్జున్. నువ్వు నా వైపు చూసే ఒక చూపు కోసం 1000 యుగాలైనా నిరీక్షిస్తాను. జన్మ జన్మల వరమైన నీ ప్రేమ కోసం ఆ దైవాన్ని అయినా ఎదురించి నిలబడతాను అని అంది తాను. ఇదే మంచి సమయం అనుకున్న మన అర్జున్ ఇక ఏమాత్రం ఆలోచించకుండా తన కోసం తెచ్చిన గోల్డ్ చైన్ బయటికి తీశాడు. ఓయ్, ఇప్పుడు దీన్ని తాళి అనుకో అని చెప్పి ఆ గోల్డ్ చైన్ తీసి తన మెడలో వేశాను. తను నా వైపు ఒక చూపు చూసింది. దాని అర్థం నాకు అనిపించింది ఇదే. నా ఊహలో నా ప్రేమకి అర్థం, నా నమ్మకానికి రూపం, నేను కోరుకునే జీవితం నువ్వే అని అన్నట్టు చూసింది. తను ఇలా అంది నాతో నిజంలో. ఓయ్, నీతో ఎప్పుడు చెప్పలేదు కానీ మన పెళ్ళి కోసం, నీతో కలిసి ఉండే రోజు కోసం, నీ కోసం చాలా వెయిట్ చేస్తున్నానోయ్. తనతో ఒక మాట చెప్పాను. ఉండటానికి ఒక చిన్న ఇల్లు, బ్రతకటానికి చిన్న జాబ్, తోడుగా నా చిన్న దానివి అయిన నువ్వు, గడిచిపోయిన జ్ఞాపకాలు, ప్రేమగా సాగుతున్న జీవితాలు, అలా బ్రతికేద్దాం ప్రేమకి ప్రాణంగా. తను నన్ను గట్టిగా వాటేసుకుంది. తన కళ్ళలో నీళ్లు ఆనంద బాష్పాలు. నా కాళ్ళు మొక్కుకొని ఆశీర్వదించండి అంటూ తనంటే సిగ్గుతోనే నేను చాలా సంతోషంగా తనకు ఎప్పుడు గుర్తు ఉండిపోయేలా బర్త్డే కానుక ఇచ్చాను. ఇక అలా వెన్నెల రాత్రి కాస్త మధుర రాత్రిగా మారింది. మెలకువలో కలలా తూచి మరు జన్మేదో మొదలయ్యిందే. ప్రపంచం తెలీదే జతై నువ్వుంటే, ప్రమాదం అనేదే ఇటే రాదే, సముద్రాల కన్నా సొగసంత లోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుంది. కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా, ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మొదలైందిలే. మెలకువలో కలలా తూచి మరు జన్మేదో మొదలైందే అని పాట వస్తూ ఉండగా, కోరికలు సముద్రం లాంటివి కదా, ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, చేరని అలకు విషాదం. అలా ఆ రాత్రి ఒక అనిర్వచనీయమైన రాత్రిగా ఎన్నో మధుర జ్ఞాపకాలు పంచుకున్నారు. తను పెళ్ళి చేసుకున్నావు, మొదటి రాత్రి చేసుకున్నాం, నువ్వు నా మొగుడువు, నేను నీ పెళ్ళాం అని నేను ఫిక్స్ అయ్యాను. మరి అత్తమామలను ఎప్పుడు పరిచయం చేస్తావు? మన ఇంటికి ఎప్పుడు తీసుకుని వెళ్తావు అర్జున్ అంది. అన్నింటికీ ఒక సమయం వస్తుంది, నువ్వు రెడీగా ఉండాలి అంతే అన్నాడు. తను ఇప్పుడే వచ్చేనా అంది. ఒసేయ్, నువ్వు నీ తొందర ఆగవే బాబు, మంచి రోజు చూసి ఎత్తుకెళ్ళిపోతాను అన్నాడు. ఎవ్వరు చూడని తెల్లవారుజామున లేచి అర్జున్ అక్కడ నుండి తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు. తను ఒక్కసారి వస్తావా, నీతో పని ఉంది, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అంది. అర్జున్ లేచి ఫ్రెషప్ అయి తొందరగా వెళ్ళాడు.
అర్జున్ కోసం చూడటానికి చాలా అందంగా ఉంది. వారి మధ్య ఇలా సంభాషణ జరిగినది. నీలిరంగు చీరలో నడిచే సంద్రంలా తను అలలాంటి నడకతో నా వైపుకి వస్తూ, ఆశల కిరణాలతో ఉదయించే సూర్యుడిలా నేను తన కౌగిలింతల కానుకలకై ఎదురు చూస్తూ ముద్దులాడుకుందామా, ఎవరు గెలుస్తారో చూద్దామా, ముత్యాల పలువరుసల మాటున ముసిముసి నవ్వులతో తను తన నల్లని కన్నులపై చుంబనాల వెలుగులద్దాను నేను. తన నల్లని కన్నులపై శతచుంబనాల వెలుగులద్దాను నేను. మోహనంగా, తనుకంగా, తన్మయంగా తను సగమే తిరిగొచ్చి అలసిపోయింది. మగత కళ్ళలో మిగతావో అని అడిగా నేను. కథ రాసుకో గుండె కాగితంలో, వడ్డీతో ఇస్తా ఏదో ఓ నాటికి. ఈ బాధ నిన్ను సులుపుతుండాలి, నేను ప్రతి క్షణం నీకు గుర్తొస్తుండాలి. అరమోడ్పు కళ్ళతో, అమాయకపు నవ్వుతో సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది తను. అర్జున్ తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు. చరిత్రలో ఎన్నో అందమైన మగ శిల్పాలన్నీ విధ్వంసం చేసి అందమైన ఆడ శిల్పాలనే పూజించారు. ఎందుకో తెలుసా? మన మగవాళ్ళకి యుగయుగాల నుంచి ఆడదంటే పిచ్చి. నవ్వుకుంటూ అర్జున్ మనసులో ఇలా అనుకున్నాడు. నీకోసం, నీ నవ్వు కోసం ఏమైనా చేయొచ్చు పిల్ల. ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.